డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనకు చాలామంది పేషెంట్స్ మోకాల్లో టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. దాంతో నొప్పి లేకుండా కూడా టిక్ టిక్ అనే సౌండ్ మోకాల్లో వస్తుంది అంటారు. వాటిని మేము క్లాస్ప్ సౌండ్ అంటాం. క్లాస్ప్ సౌండ్ అన్నది యూజువల్గా మోకాలు అన్నది మనకు ఈ జాయింట్లో మనకు ఇదంతా ఒక క్యాప్సూల్ ఉండి దాని లోపల నీరు ఉంటుంది. ఈ మోకాల్లో నీరు ఎప్పుడైతే మనకు కొంత ఎయిర్ బబుల్స్ రావటం వలన కొన్ని క్లాస్ప్ సౌండ్స్ వస్తాయి. అంతేకాకుండా దీని చుట్టూ ఉండే ఈ లిగమెంట్స్ కానీ లేకపోతే టెండాన్స్ కానీ సమ్ టైమ్స్ మనకు ఓవర్లాపింగ్ అయినప్పుడు మనకు టిక్ టిక్ అనే సౌండ్లు వస్తుంటాయి. సో యూజువల్గా ఈ టిక్ టిక్ అనే సౌండ్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఫిజియోలాజికల్ క్లాస్పింగ్ సౌండ్స్ అని మేము అనుకుంటాం. తద్వారా కూడా మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ టిక్ టిక్ సౌండ్ తోటి ఎప్పుడైతే మీకు పెయిన్ వస్తుందో స్పెసిఫిక్ పెయిన్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజువల్గా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేయటం వల్ల దాని యొక్క కారణం మనం తెలుసుకొని ఆ కారణాన్ని మనం హీల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో యూజువల్గా ఈ టిక్ టిక్ అనే సౌండ్ వచ్చిన కొన్ని నెలల తర్వాత అది పోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఫిజియోథెరపీ దీని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ టిక్ టిక్ అనే సౌండ్ వచ్చే దాన్ని మనం ఫిజియోథెరపీ ద్వారా ఎప్పుడైతే మనం లిగమెంట్స్ అలాగే టెండాన్స్ మజిల్స్ అన్నీ బలోపేతం చేస్తే అప్పుడు ఇలాంటి టిక్ టిక్ కానీ ఇలాంటి క్లాస్పింగ్ సౌండ్స్ కానీ పోయే ఆస్కారం ఉంటుంది. సో ఆబ్వియస్గా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ ఏ మెడికేషన్ అవసరం లేదు. కేవలం మంచి ఫిజియోథెరపీ, కార్డిసెప్స్ ఎక్సర్సైజెస్, నీ ఎక్సర్సైజెస్ చేస్తూ దీనిలో ఉండే లిగమెంట్స్ని కంట్రాలని వీటన్నిటిని బలోపేతం చేసినప్పుడు ఈ టిక్ టిక్ సౌండ్స్ అనేటివి పోయే ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఈ టిక్ టిక్ సౌండ్స్ కానీ క్లాస్ప్ సౌండ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా దీన్ని మీరు ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ బి ఆల్ రైట్.